సీఎం జగన్ పై జరిగిన దాడిలో ఉపయోగించిన రాయిని పోలీసులు గుర్తించారు. ఫుట్పాత్ కు వాడే టైల్స్ ముక్కతో దాడి చేసినట్లుగా నిర్ధారించారు. ఘటన జరిగిన ప్రాంతంలో నూతనంగా ఫుట్పాత్ టైల్స్ నిర్మాణం జరిగింది. అక్కడున్న ముక్కనే నిందితులు వాడినట్లుగా అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ సంఘటనా స్థలం నుంచి అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. ఈ ప్రాంతంలో మనం ఏదైతే ఉన్న ప్రాంతంలో కూడా దాడి జరగడం జరిగింది. ఈ ప్రాంతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డిని కింద ఏదైతే రోడ్డుపై నుంచి కూడా దాడి చేశారని చెప్పి పోలీసులు గుర్తించడం జరిగింది. అందులోనూ రాయితోనే దాడి చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అది కూడా దాదాపుగా అరచేతిలో ఇమిడిపోయే రాయిని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన రాయిని కూడా గుర్తించడం జరిగింది. ఆ రాయి అనేది కూడా ఇటు ఫుట్పాత్కు వేసే ఏదైతే టైల్స్ ఉంటుందో ఆ టైల్స్కు సంబంధించిన రాయిగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దానికి నిదర్శనంగా కూడా రీసెంట్గా వారం రోజుల క్రితము ఈ రోడ్డుకి గంగానమ్మ గుడి రోడ్డు పక్కనే ఒక రోడ్డు కూడా వేసిన జరిగింది. ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా దీనికి సంబంధించిన ఏదైతే పోలీసులు చెబుతున్న రాయి ఏదైతే ఉందో ఆ రాయికి సంబంధించిన టైల్స్ వేయటం కూడా జరిగింది. ఫుట్పాత్ టైప్లో కూడా ఆ రాల్స్ వేయటం జరిగింది. ఇప్పుడు మన కెమెరామ్యాన్ సురేష్ కూడా మీకు ఆ రాళ్ళను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రీసెంట్గా అంటే ఒక వారం రోజుల క్రితమే కూడా ఈ రాళ్ళను రీసెంట్గా వేసినట్టుగా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఒక రాయిని కూడా మనం చూసుకోవచ్చు. ఈ రాయి మనకి ఏదైతే ఒక 27 సెకండ్లలో వీడియోలో కనిపిస్తున్న రాయి అయితే ఉందో ఆ రాయి కూడా ఇక్కడ 3 కలర్స్లో కూడా రాళ్ళు కనిపిస్తున్న పైసి కనిపిస్తుంది. ఒకటి బ్లాక్, అట్లాగే దానికి సంబంధించి రెడ్ కలర్లో కనిపిస్తున్న పైసి కనిపిస్తుంది, అలాగే వైట్ కలర్లో కనిపిస్తున్న పైసి కూడా కనిపిస్తుంది. ఈ 3 కలర్లో కూడా ఉన్న రాళ్ళకు సంబంధించి ఒకటి బ్లాక్ రాయిగా కూడా పోలీసులు గుర్తించినట్టు మనకున్న సమాచారం ప్రకాశం చేస్తుంది. అలాగే సుమారు అరచేతిలో ఇమిడిపోయే రాయిని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక రాయి దానికి సంబంధించిన నమూనా ఒకటి మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయి కూడా అరచేతిలో మిడిపోయేటట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇలా ఈ అరచేతిలో మిడిపోయే రాయిని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఇలాగా దీనికి సంబంధించి ఎందుకంటే రాళ్ళు వేసేటప్పుడు ఏదైతే అడ్జస్ట్మెంట్స్ కోసం కూడా రాయిని కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసిన ముక్కలో భాగంగానే ఆ రాయిని గుర్తించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రాయిని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ రాయిలో మనం ఒకసారి ప్రింట్ అవుతుంది. ఈ రాయి అనేది సిమెంట్కు సంబంధించి ప్రింట్ అవుతున్న రాయి ఇది. ఈ దీంట్లో కొండరాళ్ళకు సంబంధించిన అంటే కంకర రాయిని అంటూ ఉంటారు. ఈ కంకర రాయికి సంబంధించిన రాయి ఏదైతే ఉందో ఈ కంకర రాళ్ళు దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. బలంగా ఉంటుంది. అంతేకాకుండా సిమెంటుతో కూడింది. సిమెంటు కంకర మిక్స్ చేసి ఈ రాళ్ళను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ రాయికి సంబంధించిన రాయే ఈ అరచేతిలో ఇమిడిపోయే రాయే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దాడి చేసిన రాయిగా కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది రీసెంట్గా ఈ రాళ్లకు సంబంధించి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఈ రోడ్డు ఏదైతే దాడి జరిగిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించి నూతనంగా నిర్మించిన రాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ కట్ చేసిన రాళ్ళు కూడా మన కెమెరామ్యాన్ సురేష్ కూడా మీకు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాయి కూడా ఒకసారి చూసుకోవచ్చు. దీనికి చూస్తే అసలు ప్రింటింగ్ అనేది క్లియర్గా ఇది జగన్కి తగిలినప్పుడు లోతుగా కూడా కొంచెం దిగినట్టుగా కూడా చెబుతున్న పరిస్థితి కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఎందుకు దిగాల్సి వచ్చింది అనేది చూస్తే కనుక ఈ రాయి కూడా ముద్రణ ఎట్లా ఉంది, తయారీ ఎలా ఉంది అనేది క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ రాయి లోపల కూడా కంకర రాళ్ళు ఉన్నాయి కూడా చూసుకోవచ్చు. అలాగే సిమెంటు అనేది చూసుకోవచ్చు. ఈ రాయి నా చేతిలో ఉన్న రాయే ఇదే దాదాపుగా 200 గ్రాములు పైగా కూడా వెయిట్ ఉంది, బలంగా ఉంది. అంతేకాకుండా ఇసరటానికి అనువుగా కనిపిస్తున్న రాయి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది బలంగా యువకుడు కనుక విసిరితే చాలా బలమైన ఫోర్స్గా, ఎందుకంటే వైసీపీ నేతలు ఎయిర్ గన్ను అలాగే క్యాట్ బాల్తో కూడా విసిరితేనే ఆ బలమైన స్పీడ్తో వెళ్తుందని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంత బలమైన రాయి కింద క్యాట్ బాల్తో కానీ లేదా ఎయిర్ గన్తో కానీ కాలిస్తే ఆ స్పీడ్ కంటే కూడా చేత్తోనే విసిరాయంటూ కూడా పోలీసులు నిర్ధారణకు రావడం నేపథ్యంలో ఈ రాయి బలమైన రాయి విసిరితే కనుక ఆ ఫోర్స్లోనే వెళ్తుంది అనేది పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎందుకంటే పోలీసులు అనుమానించడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ రాళ్ళన్నీ కూడా రీసెంట్గా వారం క్రితమే ఈ రాళ్ళన్నీ కూడా వేయటం జరిగింది. వారం క్రితము ఇటు సైడు రాళ్లను నూతనంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆపోజిట్ ఈ రోడ్లోనే సంబంధించి మరొక లైన్ కూడా వేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రాళ్లతో దాడి జరిగిందనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే యువకులు సంబంధించిన 5 యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులందరూ కూడా ఇక్కడున్న స్థానికంగా అజిత్ సింగ్ నగర్కి సంబంధించి వడ్డెర కాలనీకి సంబంధించిన యువకులుగా 5 చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ 5లో ఒక యువకుడి మీద అయితే బలంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యువకుడిని అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.